చిరంజీవి 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తారు అన్నప్పుడే ఫ్యాన్స్ అంతా భారీ రీ ఎంట్రీ ఈవెంట్ కోసం ఎదురు చూశారు. కానీ ఆడియో ఫంక్షన్ భారీగా చేద్దామని సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోలకి ఆడియో ఫంక్షన్ కన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కలిసి వస్తుండడంతో ఆ విధంగానే ప్లాన్ చేశారు. ఇక వెన్యూ డేట్ రెండూ మారి హాయ్లాండ్ లాంటి చిన్న ప్లేస్లో పోలీసుల ఆంక్షల మధ్య ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని హడావిడిగా పూర్తి చేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యి మెగా బ్లాక్ బస్టర్గా నిలవడంతో నెవర్ బిఫోర్ అనిపించేలా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. కానీ అనుకోని కారణాలతో ఆ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దాంతో మెగాస్టార్ ప్రభంజనం కేవలం థియేటర్స్కి మాత్రమే పరిమితం అవడం ఫ్యాన్స్కి నచ్చలేదు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లోని మెగా ఫ్యాన్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. మార్చ్ 1తో ఖైదీ నెంబర్ 150 50 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది. అందుకే ఆ రోజు అనేక చోట్ల ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గ్రాండ్గా ఈ 50 డేస్ ఫంక్షన్ సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఫంక్షన్స్కి కొన్ని చోట్ల మెగా ఫ్యామిలీ హీరోలు సైతం అటెండ్ అయ్యి అందరితో ఆ హ్యాపీనెస్ని పంచుకుంటారని టాక్. మెగా ఫ్యాన్ బేస్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ 50 డేస్ ఫంక్షన్ ప్లాన్ తెలియజేస్తుంది.